వెల్కమ్ టు ఊరువాడ. గిరిజన సంక్షేమ శాఖపై సమీక్షించిన చంద్రబాబు గిరిజన ప్రాంతాల్లో డోలి మోతలు ఉండకూడదన్నారు. గిరిజన మహిళల కోసం గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేయాలన్నారు. ట్రైకార్డ్, జీసీసీ, ఐటీడీఏలను యాక్టివేట్ చేయాలని ఆదేశించారు. గంజాయిని అరికట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు హోంమంత్రి అనిత. రాజకీయ హత్యలు 4 జరిగాయని, జగన్ మాత్రం దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాపై నిఘా పెట్టామని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో స్టే విధించింది హైకోర్టు. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. చంద్రబాబు అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారని అంబటి రాంబాబు అన్నారు. హామీలు అమలు పరచకుండా తప్పించుకుంటున్నారంటూ ఆరోపించారు. భూముల సర్వేపై చంద్రబాబుకు కనీస జ్ఞానం కూడా లేదంటూ విమర్శించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాపై వివక్ష చూపిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. తమ ప్రాంతానికి బడ్జెట్ కేటాయింపులే లేవన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంతటి వివక్షను ఎదుర్కోలేదని, ప్రత్యేక తెలంగాణలో తమ పట్ల వివక్ష ఎక్కువైందని అన్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లేఖ రాశారు. జీఎస్టీ స్కామ్ కేసును సీబీఐకి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు రాజా సింగ్. పులివెందులలోని జగనన్న మహిళా మార్ట్ ను పరిశీలించారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. మహిళా మార్ట్ లో జరిగిన అవకతవకలపై సిబ్బందిని మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నించారు. తెలంగాణలో 2వ విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాజకీయ ప్రయోజనం కాదు, రైతు ప్రయోజనమే ముఖ్యం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు సంక్షేమం కోసమే వరంగల్ డిక్లరేషన్ ఇచ్చామని చెప్పారు. ప్రజల మేలు కోసం తమ ప్రభుత్వం ప్రతిక్షణం పరితపిస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 10,84,000 మందికి ఒకే రోజు రుణమాఫీ చేశామన్నారు. 12,289 కోట్లు రైతుల ఖాతాల్లో చేరాయని భట్టి తెలిపారు. గత ప్రభుత్వం పంటల బీమా ఎత్తేసిందని ధ్వజమెత్తారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులు పంట నష్టాన్ని భరించే విధంగా తాము పంటల బీమా ఇస్తున్నామని అన్నారు. కొద్ది రోజుల్లోనే రైతు భరోసా విధి విధానాలు తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం చరిత్రాత్మక నిర్ణయం అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ తరుణంలో కేబినెట్ మంత్రిగా ఉండడం తన జీవితంలో మరుపురాని ఘట్టమన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగడానికి రుణమాఫీ ఉపయోగపడుతుందని చెప్పారు. గత ప్రభుత్వం అశాస్త్రీయ విధానాలతో తెలంగాణ రైతుల నడ్డి విరిచిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం. రైతును రాజును చేస్తున్నట్లు ప్రగల్భాలు పలికారు. సంస్కరణలు చేస్తున్నట్టు భ్రమలు కల్పించారంటూ విమర్శించారు. రైతుల కష్టాలు దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో 75,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా చెప్పారు. కాంగ్రెస్ కు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. తిరిగి సొంత గూటికి వెళ్లారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన బండ్ల కేటీఆర్ సమక్షంలో మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్లారు. అయితే తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, పార్టీ మారలేదని స్పష్టం చేశారు. త్వరలో కేసీఆర్ ను కలుస్తానని అన్నారు. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. గిరిజన, సాంఘిక, మహిళా, శిశు సంక్షేమ శాఖలపై సమీక్ష చేశారు ఆయన. మంత్రి సంధ్యారాణి అధికారులు సమీక్షకు హాజరయ్యారు. అటవీశాఖ ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలిచ్చారు. వన్యప్రాణులను వేటాడి అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పల్నాడు జిల్లాలో ఫారెస్ట్ సిబ్బందిపై దాడి ఘటనపై అధికారులను ఆరా తీశారు. కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేత జీవీఎల్. నష్టపోయిన ఏపీకి న్యాయం చేయాలని గతంలో డిమాండ్ చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు బడ్జెట్ లో ఏపీకి నిధులు కేటాయించగానే విమర్శిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ సర్కార్ విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ ను నియమించింది. ఆయన జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరుపుతారు. సుప్రీంకోర్టులోనూ ఏపీ హైకోర్టు సీజే గాను పనిచేశారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష జరిపారు. పట్టిసీమ వల్లే తాగునీటి అవసరాలు తీర్చగలుగుతున్నామని అన్నారు. వైసీపీ హయాంలో పట్టిసీమను నిర్వీర్యం చేశారని చెప్పారు. చంద్రబాబు ముందు చూపుతో పట్టిసీమను నిర్మించారని గుర్తు చేశారు మంత్రి కొల్లు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా నేతలు హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. బీసీలకు రాష్ట్ర బడ్జెట్ లో అన్యాయం జరిగిందని నిరసన తెలిపారు. బీజేపీ ఓబీసీ మోర్చా నేతలను అడ్డుకున్న పోలీసులు 5గురిని మాత్రమే కలెక్టరేట్ లోకి అనుమతించారు.
హైదరాబాద్ లో అసెంబ్లీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి సమగ్ర శిక్షణ ఉద్యోగులు యత్నించారు. పర్మనెంట్ చేస్తామని మాటిచ్చి తప్పారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముట్టడికొస్తున్న ఉద్యోగుల్ని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. రెండో విడత రుణమాఫీ సందర్భంగా వరంగల్లో అన్నదాతలు సంబరాలు చేసుకున్నారు. రంగులు పులుముకుని మిఠాయిలు పంచుకున్నారు రైతులు. వరంగల్ కలెక్టరేట్ వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు ముఖ్యమంత్రి. ఎమ్మెల్యేలు ఎవరూ బీఆర్ఎస్ వైపు పడడం లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ వాళ్లు కావాలని ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ కావాలని లీక్లు ఇస్తోందని అన్నారు. అందరు ఎమ్మెల్యేలు ఉంటారు, కొత్త వాళ్లు జాయిన్ అవుతారని అన్నారు. తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లోకి కొనసాగుతారని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పాత పరిచయంతో బీఆర్ఎస్ నేతల్ని కలిసుంటారని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ చెప్పారు. చిన్నతనంలో విద్యను అభ్యసించిన స్కూల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు తాండ్ర స్కూల్ టీచర్స్, విద్యార్థులు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కటౌట్ కు పాలాభిషేకం చేశారు. హైదరాబాద్ నార్సింగి డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. మరో 30 మంది ప్రముఖులకు నోటీసులు వెళ్లాయి. ఇప్పటికే 20 మందిని నిందితులుగా చేర్చారు. నిందితుల్లో ప్రముఖ నటులు, వ్యాపారులు, బడాబాబులు ఉన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ రహదారికి ఇరువైపులా ఉన్న భారీ వృక్షాల కొమ్మలు కరెంటు వైర్లపై విరిగిపడి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో స్పందించిన మున్సిపల్ అధికారులు క్రేన్ సహాయంతో ఆ పెద్ద వృక్షాల కొమ్మల్ని, ఎండిపోయిన చెట్లను కట్ చేయించారు. మంచిర్యాల రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతోన్న 4 గంజాయి స్మగ్లర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 1100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర నుండి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. శ్రీశైలం గేట్లు తెరుచుకుని కృష్ణమ్మ సాగర్ జలాశయానికి పరుగులు తీస్తోంది. 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారడంతో ఆ దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. కోనసీమ జిల్లా రాజోలు దీవిని వరద వీడడం లేదు. ఊళ్లకు నీట మునిగిపోవడంతో 4 రోజులుగా పడవలపైనే ప్రయాణిస్తున్నారు. సక్కినేటిపల్లి మండలంలో 4000 కుటుంబాలు నీటి ముంపులోనే ఉన్నాయి. బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. జూరాల తుంగభద్ర నుండి నీటి రాకతో శ్రీశైలం ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతోంది. వరద పోటుతో 5 గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుండి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. జార్ఖండ్ లో రైలు ప్రమాదం. చక్రధర్పూర్ లో గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. దీంతో మరో ట్రాక్ పైకి ఒరిగాయి గూడ్స్ రైలు బోగీలన్నీ. అదే లైన్ లో వచ్చి బోగీలను ఢీకొట్టింది హౌరా ముంబై ట్రైన్. ఈ ప్రమాదంలో 18 బోగీలు పట్టాలు తప్పి 3 మృతి చెందారు. 7 గాయపడ్డారు. జార్ఖండ్ లో రైలు పట్టాలు తప్పడంతో సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. పట్టాలు తప్పిన బోగీలను తొలగించే పనిలో ఉన్నారు సిబ్బంది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన పోస్ట్ బడ్జెట్ కాన్ఫరెన్స్ కి హాజరయ్యారు ప్రధాని మోదీ. నేడు భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. త్వరలో 3వ స్థానానికి చేరుతుందని చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన చేశామన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఏ రాష్ట్రానికి అన్యాయం చేయలేదని సమాధానమిచ్చారు. విద్యా, స్కిల్ డెవలప్మెంట్ కు భారీగా నిధులు కేటాయించామన్నారు నిర్మల. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా రాజ్ ఘాట్ లో బీజేపీ శ్రేణులు మౌన దీక్ష చేపట్టారు. అవినీతి పాలనకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తున్నారు బీజేపీ నాయకులు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.